హరే కృష్ణ. అందరికీ కూడా తెలుగు గీత కార్యక్రమానికి స్వాగతం అండి. కార్యక్రమం ప్రారంభించే ముందు ఇస్కాన్ శేషాద్రిపురం అధిష్టాన దేవతలైనటువంటి శ్రీ శ్రీ జగన్నాథుడు, బలదేవ, సుభద్ర మహారాణి, సుదర్శన, నితాయ్, చైతన్య, వామనదేవ్ పంచతత్వ ఆశీర్వాదాలు తీసుకుందాం అండి. ప్రార్థనలు చేద్దాము. ఓం అజ్ఞానాతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతే దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో ఈరోజు మనము శ్రీమద్ భాగవతము కర్మయోగము కృష్ణ భక్తి రసాభావిత కర్మం అనేటువంటి అధ్యాయంలో 22, 23 శ్లోకాలు నేర్చుకోవడానికి ప్రయత్నిద్దామండి. ఏహి సంస్పర్శజా భోగా దుఃఖయోనయ ఏవ తే ఆద్యాంతవంత కౌంతేయ నతేషు రమతే బుధా. బుద్ధిమంతుడు ఇంద్రియ సంపర్కముచే కలుగు దుఃఖ కారణములైన భోగములందు పాల్గొనడు. ఓ కౌంతేయ, అట్టి సుఖములు ఆద్యాంతములను కలిగి ఉండును. అందుచేత వివేకవంతుడు వానియందు ప్రీతి నొందడు. 23వ శ్లోకం. శక్నోతి హైవ యశోఢుం ప్రాక్శరీరా విమోక్షణాత్ కామ క్రోధోద్భవం వేగం సయుక్తా ససుఖీ నరా. ఈ వర్తమాన దేహమును విడుచుటకు పూర్వమే ఎవడు భౌతికేంద్రియ ప్రేరణములను సహించగలుగునో, కామక్రోధముల తీవ్రతను నిరోధింపజాలునో అతడే దివ్య స్థితి అందున్నట్టి వాడై ఈ జగత్తునందు సౌఖ్యవంతుడు కాగలడు. సో మనం చూస్తున్నాం, చాలా మంచి అధ్యాయము. స్వామి అంతా చెప్తున్నారు యొక్క కృష్ణ భక్తిలో మనము ఏ విధంగా కర్మలు చేయాలి అనేటువంటి విషయాలన్నీ కూడా చెప్తున్నారు మనకి. సో మనం 21వ శ్లోకంలో మనము ఎవరైతే కనుక సెల్ఫ్ రియలైజ్డ్ పర్సన్ ఎవరైతే ఉంటారో, ఆత్మజ్ఞానం తెలిసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏ విధంగా ఉంటారనేటువంటిది స్వామి మనకి చెప్పారనమాట. ఎలా ఉంటారు వాళ్ళు? ప్రియమైనది పొందినప్పుడు వాడు ఉప్పొంగడు, చాలా ఆనందంతో ఎగిరి గంతు వేయడు. అప్రియమైనది పొందినప్పుడు ఏమవుతాడు? చాలా నిరాశకి నిస్పృహకి కూడా గురికాడన్నమాట. స్థిరమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వాడు, అదేవిధంగా మోహపరవశుడు కానటువంటి వాడు, భగవద్ విజ్ఞానంను తెలిసినటువంటి వాడు ఎవరైతే ఉంటాడో వాడు ఎలా ఉంటాడంట? పరబ్రహ్మమునందు స్థితిని కలిగి ఉన్నట్టి వాడు అగును. అంటే కనుక సెల్ఫ్ రియలైజ్డ్ పర్సన్ అన్నమాట, సరైనటువంటి వ్యక్తి. సో మరి ఆ స్థాయికి వెళ్ళాలంటే కనుక ఏమవుతుంది? మనం ఆ స్థాయికి వెళ్ళాలి అని అంటే కనుక మనకి ఈ యొక్క భౌతికమైనటువంటి ప్రపంచంలో మనకు దొరికేటువంటి సుఖాలు ఏవైతే ఉన్నాయో వాటిని వదిలిపెట్టి మనము ఆ లోపలికి అన్నమాట, అంతరంగంలో మనము కేంద్రీకరించాలన్నమాట మన యొక్క స్థితిని. సో మళ్ళీ మనం ఏమి అర్థం చేసుకోవాలి? ఈ భౌతిక సుఖాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా తక్కువ ఉంటాయి, చాలా తక్కువ అవి. అంతే విధంగా
భౌతికమైనటువంటి సుఖాలు ఏవైతే ఉంటాయో అవి చాలా టెంపరరీగా ఉంటాయి. అశాశ్వతము. ఫ్లిక్కరింగ్ కొంచెం సేపు ఉంటాయి. చాలా తక్కువ ఉంటాయని చెప్పి తెలుసుకుంటే గనక వాడు ఎప్పుడైతే గనక కష్టాలు కలిగినయో అప్పుడు వాడు ఎగిరి చాలా బాధపడుతూ కూర్చోడు. సుఖాలు కలిగినప్పుడు ఎగిరి గంతేయడు. ఎప్పుడు చేయడు? ఆ దొరికేటువంటి సుఖాలు చాలా ఎక్కువ అని అనుకుంటే గనక దొరికినప్పుడు చాలా సంతోషంగా ఉంటాడు. దొరకనప్పుడు చాలా బాధపడిపోతాడు. అది దొరికినా, దొరకకపోయినా సరే పెద్ద విషయమే కాదు అనుకుంటే గనక ఎలా ఉంటాడు? సమాన స్థాయిలో ఉంటాడనమాట. సో, కాబట్టి ఈ శ్లోకంలో మనకి స్వామి చెప్తున్నారనమాట. ఈ యొక్క భౌతిక ప్రపంచంలో మనకు దొరికేటువంటి సుఖాలు ఏ విధంగా ఉంటాయి అని చెప్పి చెప్తున్నారు. సో, ఈ యొక్క భౌతిక సుఖాలు ఏమిటి అనంటే గనక దాని డెఫినిషన్ ఏంటంటే గనక మన యొక్క ఇంద్రియాలు ఏవైతే గనక ఇంద్రియార్థాలు ఉంటాయో వాటి సంపర్కం వలన ఈ యొక్క భౌతికమైనటువంటి సుఖాలు మనకి దొరుకుతూ ఉంటాయన్నమాట. కానీ ఇక్కడ ఒక స్పెషల్ వ్యక్తుల గురించి చెప్పారు. ఎవరు వాళ్ళు? బుధ. హ్మ్. ఏ బుధ అంటే గనక తెలివైనటువంటి వాడు, ఇంటెలిజెంట్ పర్సన్ అన్నమాట. సో, తెలివితేటలు ఉన్నటువంటి వాడు ఏం చేస్తాడంట? ఇటువంటి భౌతిక సుఖాలలో అతడు ఆనందాన్ని స్వీకరించడంట. ఎందుకు స్వీకరించడు అంటే గనక 2 కారణాలు చెప్పారు. ఒకటి ఏమవుతుంది? మనం ఏదైతే కనుక సుఖము అని అనుకుంటున్నామో భౌతిక ప్రపంచంలో కొన్నాళ్ళకి అదే దుఃఖము కింద అది తయారవుతుంది. ఇంకొకటి ఏమవుతుంది? ఈ యొక్క సుఖం ఏదైతే గనక లభిస్తుందో దానికి మొదలు, అంతము 2 ఉంటాయి. మొదలు, అంతము 2 ఉంటాయి. సో, ఈ విషయాన్ని కనుక ఎవరైతే కనుక తెలుసుకుంటారో అటువంటి వ్యక్తి ఈ భౌతిక సుఖాల కోసం వెంపర్లాడడు. ఈ యొక్క భౌతిక సుఖాల కోసం వెంపర్లాడి వాటి వెనకాల పరుగులు పెట్టడనమాట. సో, 2 అట్రిబ్యూట్స్ చెప్పారు ఈ యొక్క భౌతిక సుఖాల గురించి. 2 వాటి యొక్క లక్షణాలన్నమాట. సో, మనం చూస్తాం ఏదో ఒక వస్తువు గాని, ఒక వ్యక్తి గాని మనకి ఆనందం కలిగిస్తారు అని చెప్పేసి వాళ్ళ కోసం మనము చాలా సమయాన్ని వెచ్చిస్తాం. చాలా కష్టపడతాం ఏదైనా ఒక వస్తువుని సంపాదించుకోవడానికి. సో, ఏమవుతుంది? చాలా కష్టపడి ప్రయత్నించిన తర్వాత మనకు ఆ వస్తువు దొరకవచ్చు. సో, మోస్ట్ ఆఫ్ ద టైమ్ దొరికింది. దొరికింది అని అనుకోండి. ఏమవుతుంది? మనం చూస్తే ఒకటి దొరికిన వెంటనే మనకి ఆనందం వస్తుంది. ఆనందం ఎలా ఉంటుంది? దానికి కూడా మొదలు, అంతము 2 ఉంటాయి. ఆనందం మొదలవుతుంది. కొంతసేపటికి ఆనందం వెళ్ళిపోతుంది. అదెలా ఉంటుంది? మనకి భౌతిక సుఖంలో మనకి దొరికేటువంటి ఆనందం ఎలా ఉంటుందంటే గనక, దీపావళికి మనము చిచ్చుబుడ్డి వెలిగిస్తాం ఫ్లవర్ పాట్స్. అలా ఉంటుందన్నమాట. ఏమవుతుంది? అది మనకి వెలిగించిన వెంటనే దీపావళి చిచ్చుబుడ్డి వెలిగిస్తాం. వెలిగించిన వెంటనే ఏమవుతుంది? దాంట్లోంచి ఆ యొక్క ఏదైతే గనక మందుగుండు సామాగ్రి ఉందో, అది ఉన్నంత వరకు కూడా ఏమవుతుంది? దాంట్లోంచి ఆ యొక్క పువ్వుల్లాగా బయటకొస్తాయి. లైట్ చాలా మంచిగా వెలుతురొస్తుంది. లైట్ చాలా మంచిగా వెలుతురు వస్తుంది. సౌండ్ కూడా వస్తుంది. చూస్తే గనక మనకి చాలా ఆనందంగా ఉంటుందన్నమాట. బాగుంది అని అనుకుంటాం మనం. కానీ ఏమవుతుంది వెంటనే ఆ మందు ఏదైతే ఉందో, ఆ యొక్క చిచ్చుబుడ్డిలో ఉన్న మందు ఏదైతే ఉందో, ఫ్లవర్ పాట్‌లో ఉన్న మందు ఏదైతే ఉందో వెంటనే అది ఆరిపోతుంది. అలాగే మనకి దొరికేటువంటి భౌతిక సుఖాలు కూడా అదే విధంగా ఉంటాయి. చాలా టెంపరరీ అన్నమాట. భౌతిక ప్రపంచంలో అన్నిటికంటే ఉత్కృష్టం అని అనకూడదు ఎక్కువ అయినటువంటి సుఖం ఏమిటి? మైథున సుఖం అన్నమాట. ఆ మైథున సుఖం అయినా సరే ఎంతసేపు ఉంటుందండి? కొన్ని నిమిషాలు. ఆ మైథున సుఖం కూడా కొన్ని నిమిషాలు ఉంటుందన్నమాట మైథున సుఖం. సో, అన్నిటికంటే ఎక్కువైనదే కొన్ని నిమిషాలుంటే ఇంక మిగతా వాటి గురించి ఇంకేం చెప్పుకోవాలి అవన్నీ కూడా సెకండ్స్‌లో ఉంటాయి. ఇంకా మన శరీరమే అశాశ్వతము. మన శరీరమే అశాశ్వతం. సో, అలాంటిది యొక్క సుఖాలు, భోగాలు ఇవన్నీ పర్మనెంట్‌గా ఉంటాయా మనతో పాటు? ఉండవన్నమాట. సో, ఇంకేమనుకుంటాం మనము? ఏదైతే కనుక మనకి ఆనందాన్ని కలిగిస్తుంది అని అనుకుంటాం. వెంటనే ఆనందాన్ని కూడా కలిగిస్తుంది. కానీ కొన్నాళ్ళకు కొంతసేపటికి ఏమవుతుంది? మనకి ఆనందాన్ని కలిగించినటువంటి వస్తువే
మనకి దుఃఖ కారణం అవుతుంది. చాలా చూసుంటాం. ఒక వ్యక్తికి వస్తుందనుకోండి, నెలకు ఒక 50,000 ఎంతో సంపాదిస్తున్నాడు అనుకోండి. ఒక నెల కష్టపడ్డాడు బాగా. కష్టపడిన తర్వాత ఏం చేశాడు? ఈ 50,000 పెట్టి ఒక ఐఫోన్ కొనుక్కున్నాడు. ఎందుకంటే వాడికి చిన్నప్పటి నుంచి డిజైర్, ఏదో ఎవరి దగ్గరో చూసాడు. ఒక ఐఫోన్ కొనుక్కున్నాడు. బావుంది. 50,000 సాలరీ వచ్చింది. సాలరీ వచ్చిన వెంటనే షాప్‌కెళ్ళాడు. ఎళ్ళిన వెంటనే ఐఫోన్ కొనుక్కున్నాడు. ఎంతసేపుంది ఆనందం? చాలా ఆనందంగా ఉంటుంది. ఐఫోన్ యెస్! నేను కొనుక్కున్నాను అని చెప్పేసి. సో, దాంట్లో మళ్ళీ స్టేటస్‌లు, ఫోటోలు అందరికి పెడతాడు. నేను కొనుక్కున్నాను అని చెప్పి చూపిస్తాడు. ఇవన్నీ కూడా ఎంతసేపు ఉంటుంది వాడికి ఆనందం? ఒక రోజు, 2 రోజులు, మహా అయితే వారం రోజులుంటుంది. ఆ తర్వాత ఏమైపోతుంది? నార్మల్ అయిపోతుంది. అంత ఐఫోన్ కూడా నార్మల్ అయిపోతుంది. బానే ఉంది. ఆనందం దొరికింది మొదటి అట్రిబ్యూట్, భౌతిక సుఖం. తర్వాత ఏమవుతుంది? ఎప్పుడో ఎక్కడికో బయటకి వెళ్తున్నప్పుడు అది ఎవరైనా దొంగిలించారనుకోండి. లేకపోతే ఎక్కడో వెళ్తున్నప్పుడు, ట్రావెలింగ్‌లో వెళ్తున్నప్పుడు ఏమైంది? అది కింద పడిపోయింది చేతిలోంచి. కింద పడిపోయి ఏమైంది? స్క్రీన్ విరిగిపోవడమో, పని చేయడమో మానేసిందనుకోండి. ఏమవుతుంది వెంటనే వీడికి? దుఃఖం కలుగుతుంది. వాడనుకున్నాడు, చాలా కష్టపడి సంపాదించుకున్నాడు దాన్ని. నాకు ఆనందం వస్తుంది దీనివల్ల అని అనుకున్నాడు. వచ్చింది ఆనందం. ఎంతసేపుంది? చాలా తక్కువ. కానీ మళ్ళీ ఏమవుతుంది? ఎప్పుడైనా సరే అదే ఆనందం దేనివల్ల అయితే వచ్చిందో అదే వాడికేమైంది మళ్ళీ? దుఃఖకారకమయ్యింది. కాబట్టి భౌతిక ప్రపంచంలో మనకు దొరికేటువంటి సంతోషాలు ఈ విధంగానే ఉంటాయి. ఎందుకంటే అంతా కల్తీలనమాట. ప్యూర్ సంతోషం అనేటువంటిది, శుద్ధమైనటువంటి సంతోషం ఇక్కడ ఉండనే ఉండదు. నిజమైనటువంటి సంతోషం ఇక్కడ ఉండనే ఉండదు. సో, అందుకే మనకి పద్మ పురాణంలో చెప్తారనమాట. రమంతే యోగినోనంతే సత్యానందే చిదాత్మని. ఇతి రామ పదేనాసౌ పరం బ్రహ్మ విధీయతి. దీని అర్థం ఏమిటి? యోగులైన వారు పరతత్వమునందు రమిస్తూ ఉంటారంట వాళ్ళు. యోగులైనటువంటి వాళ్ళు పరతత్వంలో రమిస్తూ ఉంటారు. అంటే ఎంజాయ్ చేస్తూ ఉంటారు వాళ్ళు. ఎంత ఎంజాయ్ చేస్తూ ఉంటారు వాళ్ళు అంటే గనక అనంతమైన దివ్య ఆనందాన్ని వాళ్ళు అనుభవిస్తూ ఉంటారంట. వాళ్ళు అనంతమైన దివ్య ఆనందాన్ని అనుభవిస్తారు. అందుకే ఆ పరతత్వాన్ని ఏమనన్నారంట? రామా అని అన్నారంట ఆ పరతత్వాన్ని. సో, ఈ ఆనందం ఏదైతే ఉంటుందో ఆధ్యాత్మికమైనటువంటి ఆనందము, రమంతే యోగినోనంతే. రామ అనే పదంలో భగవంతుని యొక్క ఆనందం, దివ్య నామాలు, భగవంతుని యొక్క సేవలో ఉండేటువంటి ఆనందం ఎలా ఉంటుంది? అనంతముగా ఉంటుంది. అదెప్పుడు ఉంటుంది? తరిగిపోదు. అది పెరుగుతూనే ఉంటుంది. ఆనందాంబుది వర్ధనం. ఎలా ఉంటుందంట భగవంతుని యొక్క దివ్యనామము? చైతన్య మహాప్రభు శిక్షాష్టకాలలో చెప్తారు మనకి. ఎలా ఉంటుంది భగవంతుడి యొక్క నామం? ఆనంద అంబుది. ఆనంద అంటే గనక చాలా సంతోషం. అంబుది అంటే గనక పెద్ద సముద్రం. ఇంకా సముద్రం ఏమన్నా తరిగిపోతుందా? నీళ్ళేమన్నా ఎండిపోతాయా సముద్రంలో? లేదు. వర్ధనం, పెరుగుతూనే ఉంటుంది. ఇదే విషయాన్ని మళ్ళీ మనకి వృషభదేవు చెప్పారనమాట. ఆయన యొక్క 100 మంది కొడుకులకి. వృషభదేవ్ అంటే గనక మొత్తం ఈ భూమండలాన్నంతటిని కూడా పరిపాలించినటువంటి వ్యక్తి అన్నమాట. 5వ స్కందంలో 5వ అధ్యాయంలో మొదటి శ్లోకంలో వస్తుందన్నమాట. ఆయన రాజ్యాన్ని వదిలిపెట్టి వెళ్ళబోతున్నారన్నమాట. వెళ్ళబోయే ముందు ఆయనకి 100 మంది కుమారులన్నమాట. పెద్ద కొడుకు పేరు భరతుడన్నమాట. ఆయన గురించి చాలా సార్లు మనం చెప్పుకున్నాం. భరతుడు అదే విధంగా ఆయన యొక్క 99 మంది సోదరులందరినీ కూడా కూర్చోబెట్టి ఆయన చెప్తారన్నమాట. ఏమని చెప్తారాయన? ప్రియమైన పుత్రులారా, మానవ జన్మయందు ఇంద్రియ ప్రీతి కొరకు కష్టించి పని చేయుట యుక్తము కాదు. ఏలయనగా అట్టి ఇంద్రియ సుఖములు మలభక్షణము చేయు సూకరములకు సైతము లభించుచున్నది. దానికి బదులు జీవిత మనుగడనే శుద్ధిపరచునటువంటి తపస్సును ఈ జీవితమున చేపట్టుడు. సత్ఫలితముగా మీరు అనంతమైన ఆధ్యాత్మిక ఆనందమును అనుభవింపగలరు అని చెప్పి చెప్తున్నారు. వృషభదేవ్ ఏం చెప్తున్నారు? వృషభదేవ్ అంటే గనక ఆయన మామూలు కాదండి. స్వామి యొక్క అవతారం అన్నమాట వృషభదేవ్. సో, ఆయన చెప్తున్నారు. ఆయనకు 100 మంది కుమారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి చెప్తున్నారు.
పుత్రులారా, మానవ జన్మలో మీరు ఇంద్రియ సుఖాల కోసం వెంపర్లాడవద్దు. దానికోసం అని చెప్పేసి కష్టపడి పని చెయ్యవద్దు. అది సరైన పద్ధతి కాదు. ఎందుకు? దానికి కారణం కూడా ఆయన చెప్తున్నారు. ఏంటంట కారణము? ఆ ఇంద్రియ సుఖాలు ఆ మలభక్షణం చేసేటువంటి సూకరాలు అంటే కనుక పందులకు కూడా దొరుకుతాయి. వాటికి కూడా ఇంద్రియ సుఖాలు దొరుకుతాయి. సో అలాంటి ఇంద్రియ సుఖాలు ఏవైతే ఉన్నాయో, ఇంద్రియాలను ఇంద్రియార్థముల యొక్క సంపర్కంతో వచ్చేటువంటి సుఖాలు ఏవైతే ఉన్నాయో, వాటి కోసం అని చెప్పేసి మీరు కష్టపడి పని చెయ్యొద్దు అని చెప్తున్నారు. ఇక్కడ చూస్తే 2 రకాల శరీరాలు. మనకి మానవ శరీరం లభించింది. రెండవది జంతు శరీరాలు. 84 లక్షల రకాల జీవరాశుల్లో తిరుగుతూ ఉంటే కనుక చివరి 4 లక్షల రకాల జీవరాశుల్లో మానవ శరీరం ఒకటి. ఈ మానవ శరీరం అనేటువంటిది దొరకడము చాలా చాలా కష్టం. మీరు రేషియో వేసుకుని చూసుకోండి. 4 లక్షలు డివైడెడ్ బై 84 లక్షలు ఎంత పర్సెంటేజ్ మనకి దొరకడానికి ఛాన్స్ ఉంటుంది? చాలా చాలా తక్కువ. 4/84 1/16 వంతు. చాలా తక్కువ. ఇది దొరకడం చాలా కష్టం. ఒక వ్యక్తి దగ్గర ఒక రైతు ఉన్నాడు అన్నమాట. ఆ రైతు దగ్గర 2 ఉన్నాయి వెహికల్స్. చాలా ధనవంతుడు. ఒకటి ట్రాక్టర్ ఉంది ఆయన దగ్గర. పొలం చేసుకోవడానికి వాడుకుంటారు కదా ట్రాక్టర్, అలాంటి ట్రాక్టర్ ఉంది. రెండోది ఆయన దగ్గర మెర్సిడిస్ కార్ ఉంది. పెద్దది, చాలా కాస్ట్లీ, లేటెస్ట్ మోడల్ ఉంది. కానీ ఆయన ఏం చేస్తున్నాడు అంటే కనుక ఆ 2 వస్తువుల్ని ఆయన ఎలా వాడుతున్నాడు అంటే కనుక, ఆయన ఎక్కడికైనా దూరంగా వెళ్ళాలనుకోండి, ఒక 100 కిలోమీటర్లు చుట్టాలింటికి వెళ్ళాలనుకోండి, ఆయన దేన్ని వాడుతున్నాడు? ట్రాక్టర్ను వాడుతున్నాడు. ట్రాక్టర్లో వెళ్తున్నాడు చుట్టాలింటికి వెళ్ళడానికి. అదే విధంగా ఆయన పొలం దున్నాలి. పొలం దున్నాలి అని అంటే కనుక దేన్ని వాడుతున్నాడు? ఆ మెర్సిడెస్ బెంజ్ కార్ ఎస్యూవి ఏదైతే ఉందో దానికి ఆ నాగలి అవన్నీ కూడా తగిలించి ఆ పొలం దున్నడానికి మెర్సిడెస్ కార్ వాడుకుంటున్నాడు. ఇతను తెలివైన వాడా, తెలివి తక్కువ వాడా? తెలివైన వాడా, తెలివి తక్కువ వాడా? ఇతను తెలివి తక్కువ వాడు. ట్రాక్టర్నేమో దూరంగా వెళ్ళడానికి వాడుతున్నాడు. ఆ మెర్సిడెస్ కార్నేమో పొలం దున్నడానికి వాడుతున్నాడు. తెలివి తక్కువ వాడు ఇతను. అలాగే మనకి కూడా శరీరాలు దొరుకుతాయి. ఒక్కొక్కసారి మనకి మానవ శరీరం దొరుకుతుంది. ఒక్కొక్కసారి మనకి ఈ యొక్క జంతు శరీరాలు దొరుకుతాయి. మానవ శరీరం దొరికినప్పుడు మనము జంతు శరీరాలలో చేసేటువంటి పనులు చేస్తే కనుక ఏమవుతుంది? మనం తెలివి తక్కువ వాళ్ళమా, తెలివైనటువంటి వాళ్ళమా? మెర్సిడెస్ కార్ ఉంది, దాన్ని నేను పొలం దున్నడానికి వాడుతున్నాం. ఎందుకంటే మన శరీరం, మానవ శరీరానికి చాలా ఎక్కువ ఫెసిలిటీస్ ఉంటాయి. చాలా కాస్ట్లీ, దొరకడం కూడా కష్టం. ఇటువంటి దాన్ని నేను రైతు ఆ మెర్సిడెస్ కార్ని పొలం దున్నడానికి వాడినట్లు నేను జంతు శరీరాల్లో దొరికేటువంటి మైదున సుఖం కోసం, ఆహార నిద్ర భయమైదునంచ, ఆ పనుల కోసం నేను వాడుతూ ఉంటే కనుక నేను తెలివి తక్కువ వాడినా, తెలివి లేని వాడినా? తెలివి ఉన్నవాడిని. తెలివి తక్కువ. సో కాబట్టి మనం అందరం కూడా అందుకే స్వామి చెప్తున్నారు, ఈ యొక్క బుధ జనులు ఎవరైతే కనుక తెలివి ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ విధమైనటువంటి ఇంద్రియ సుఖాల్లో వాళ్ళు పాల్గొనరు. వాళ్ళు ఇంకా ఇంద్రియ సుఖాలు ఎలా ఉంటాయి? భౌతిక సుఖానికి ఇంద్రియ సుఖానికి మధ్యన ఉన్నటువంటి తేడాలు కొన్ని ఒకసారి చూద్దాం. సో ఏమవుతుంది? ఈ భౌతిక సుఖాలు ఏవైతే ఉన్నాయో వాటిని పొందడానికి చాలా కష్టపడాలి, చాలా ధనం వెచ్చించాలి, చాలా సమయం వెచ్చించాలి, చాలా చాలా శ్రమ చేయాలి, ఉగ్రకర్మ చేయాలి. అదే ఆధ్యాత్మిక ఆనందం పొందాలి అని అంటే కనుక ఏమీ లేదు, డబ్బులు ఏమీ ఖర్చు పెట్టక్కర్లేదు. మీ ఇంట్లో మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడే కూర్చొని ఏమి చేయక్కర్లే, మీ సోఫాలోనో మీ ఇంట్లో ఏదైతే ఉందో ఆ రూమ్లోనే కూర్చొని మీరు హరే కృష్ణ మహామంత్రం జపం చేస్తున్నారు అనుకోండి. ఏమైనా ఖర్చు పెట్టాలా? 1 రూపాయి ఖర్చు పెట్టాలా? మీరు ఏమీ ఖర్చు పెట్టక్కర్లే. ఎక్కడైనా తిరగక్కర్లే. ఎవరితోనైనా గొడవ పెట్టుకోవాలా? ఏమీ అవసరం లేదు.
మీ ఇంట్లో మీరు కూర్చుని ఆనందంగా చాలా తక్కువ ఎఫర్ట్ తోటి మీరు ఈ ఆనందాన్ని పొందగలరు. రెండోది భౌతిక సుఖాలు ఏవైతే ఉన్నాయో అవి టెంపరరీ. ఇప్పుడే చెప్పుకున్నాం మన ఐఫోన్ ఎగ్జాంపుల్ తోటి. అదే ఆధ్యాత్మిక ఆనందం ఎలా ఉంటుంది? పర్మనెంట్. ఎవరు కూడా దొంగలు కూడా మీ దగ్గర నుంచి దొంగిలించలేరు. ఈ యొక్క భౌతిక సుఖం ఏదైతే ఉందది తక్కువ క్వాలిటీదనమాట. లో క్వాలిటీ. అదే ఆధ్యాత్మిక సుఖమైతే గనక ఏమిటి? ఉన్నతమైనటువంటి క్వాలిటీ అన్నమాట. ఈ రోజుల్లో ఏంటంటే గనక అందరూ కూడా ఏంటి? బ్రాండెడ్ వస్తువులు కొనడానికి అందరూ కూడా ప్రయత్నిస్తున్నారన్నమాట. బ్రాండెడ్ అన్నమాట. బ్రాండెడ్ అంటే గనక మంచి కంపెనీ. ఎందుకే అందరూ ఐఫోనే కొనుక్కుంటారు యాపిల్‌ది? 2 కారణాలు. ఒకటి హై క్వాలిటీ ఉంటుంది. రెండవదేంటి పర్మనెంట్‌గా ఉంటుంది. పాడైపోదు. ఈరోజు నేను కొనుక్కుంటే గనక రేపు పాడైపోదది. కనీసం ఒక 4, 5 సంవత్సరాలు ఖచ్చితంగా బాగా పనిచేస్తుందది. ఆ నమ్మకంతోటి బ్రాండెడ్‌వి కొనుక్కుంటాం. ఇటువంటి చిన్నదానికే మనం బ్రాండెడ్‌ది కొనుక్కోవాలి అని అనుకున్నప్పుడు, మానవ జీవితం మనకి లభించింది. అటువంటప్పుడు నేను టెంపరరీ సుఖాల కోసం ఎందుకు నేను వాట్లి వెనకాల పడాలి? ఈ భౌతిక సుఖాలు ఏవైతే ఉన్నాయో అవి తక్కువ క్వాలిటీ అన్నమాట. అదే ఆధ్యాత్మిక ఆనందం అయితే కనుక చాలా ఉన్నతమైనటువంటి ఆనందాలు. ఈ భౌతికమైనటువంటి ఆనందాలైతే గనక ఏం చేస్తాయి? మనల్ని మళ్ళీ ఈ యొక్క భవసాగరంలో జన్మ బంధనాల్లో కర్మ ప్రతిచర్యల్లో ప్రతిచర్యల్లో మనల్ని ఇంకా బంధించేస్తూ ఉంటాయి. అదే ఆధ్యాత్మికమైనటువంటి ఆనందం ఎలా ఉంటుంది? అది మనల్ని విముక్తుల్ని చేస్తుంది. బంధ విముక్తుల్ని చేస్తుంది. ఇట్ ఈస్ లిబరేటింగ్. ఈ భౌతిక ప్రపంచంలోంచి మనం బయటపడ్డానికి, జైల్లో పడ్డానికి మనకు ఉపయోగపడుతుంది. అదే ఇక ఏవైతే గనక ఇక భౌతిక సుఖాలు ఏమవుతుంది? ఇంకా మనల్ని తొక్కేస్తుంది కిందకి. భౌతిక సుఖాల్లో ఇంకా వెళ్ళి, ఇంకా కష్టాలు అనుభవించేలా చేస్తుంది. ఏదో జస్ట్ ఆ! కొన్ని టాబ్లెట్స్ ఉంటాయన్నమాట. చేదుగా ఉంటాయవి. కానీ ఏంటవి? వేసుకోవడానికి పిల్లలు ఇష్టపడరని ఏం చేస్తారు? దానికి ఒక పంచదార పూతోటి పూస్తారన్నమాట. సో, తియ్యగా ఉంటుందని చెప్పి పిల్లలు వేసుకుంటారని చెప్పేసి. సో, అలాగే మనకి ఎంతో కష్టమొస్తుంది. కానీ మాయ ఏం చేస్తుంది? దాని మీద ఒక చిన్న చుక్క, ఒక ఆనందం పెట్టేస్తుందన్నమాట. దాని కోసం అని చెప్పి మనం వెళ్లి మొత్తం చిక్కుకుపోతాం అన్నమాట. సో, ఈ యొక్క భౌతిక సుఖాల వలన ఏమవుతుంది? మనకవి చివరికి కష్టాలకే అవి మనకి కారణమవుతాయి. కానీ ఆధ్యాత్మిక ఆనందం ఎలా ఉంటుంది? ఆనందాంబుది వర్ధనం. ఇంకా పెరుగుతూనే ఉంటాయి. ఈ భౌతిక సుఖాలనేటువంటివి ఏముంది? అన్ని జంతువులకి కూడా ఉన్నాయి. అన్ని జంతువులకి, పక్షులకి అందరికీ ఉన్నాయి ఈ భౌతిక సుఖాలనేటువంటివి. వాటి ఇంద్రియాలు వేరేగా ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి ఇంద్రియార్థాలు వేరేగా ఉన్నాయి. వాటి క్వాలిటీ వేరేగా ఉంది. మానవులకి కూడా అవి ఉంది. కానీ ఈ యొక్క ఆధ్యాత్మిక ఆనందం అనేటువంటిది మానవ శరీరంలో మాత్రమే దొరుకుతుంది. వేరొక శరీరంలో దొరకదు. కాబట్టి తెలివి ఉన్నటువంటి వాళ్ళు ఏం చేయాలి? ఈ యొక్క భౌతిక సుఖాల పట్ల పరుగులు పెట్టకుండా, ఉగ్ర కర్మలు చెయ్యకుండా, ఆధ్యాత్మిక ఆనందం కోసం ప్రయత్నించాలి. రమంతే యోగినోనంతే. ఆ రామ ఏదైతే ఉందో, పరతత్వం ఏదైతే ఉందో, ఆయనలో ఆనందాన్ని అనుభవించడానికి ప్రయత్నించాలి. సో, ఈ శ్లోకంలో 22వ శ్లోకంలో మనకి ఈ విషయం తెలిసింది. భౌతిక సుఖాల పట్ల మనం వెంపర్లాడకూడదు. వెంపర్లాడితే కనుక మనకి కష్టాలే దొరుకుతాయని చెప్పి తెలిసింది. తెలిసినంత మాత్రాన ఏమవుతుంది? మనం వాట్లి వెనకాల పరిగెట్టడం మానేయమన్నమాట. ఎందుకంటే గనక మనకి ఇంద్రియాలున్నాయి కదా! అవేం చేస్తూ ఉంటాయి? నాకు కావాలి, నాకు కావాలి, నాకు కావాలి అని చెప్పి మనల్ని పీకేస్తూ ఉంటాయి బ్యాక్‌గ్రౌండ్‌లో మనల్ని. మనకు తెలుసు దానివల్ల వచ్చే ఆనందం చాలా తక్కువ అని. అయినా సరే ఇంద్రియాలు ఏం చేస్తూ ఉంటాయి? అవి మనల్ని కంటిన్యూయస్‌గా ప్రెషరైజ్ చేస్తూ ఉంటాయి. మనల్ని వెనకాల నుంచి ప్రేరేపిస్తూ ఉంటాయన్నమాట. నాకు కావాలి, నాకు కావాలి, నాకు కావాలి అని చెప్పేసి. కాబట్టి మనకి 23వ శ్లోకంలో స్వామి ఏం చెప్తున్నారు? ఆ ఇంద్రియాల యొక్క ఏవైతే కోరికలు ఏవైతే ఉన్నాయో వాటిల్ని కూడా నియంత్రించుకోవాలి అని చెప్తున్నారు. తట్టుకోవాలి. ఆ ఇంద్రియాల భోగం కావాలి అనేటువంటి కోరికలు ఏవైతే ఉంటాయో వాటిల్ని తట్టుకోవాలన్నమాట. ఆ తట్టుకోమని చెప్పి స్వామి చెప్తున్నారు. ఏం చెప్తున్నారు?
దేహాన్ని విడుచుటకు పూర్వమే ఇంద్రియముల కోరికలను అదుపు చేయగలిగినటువంటి వాడు, కామక్రోధ వేగమును అణచగలిగినటువంటి వాడు, దివ్య స్థితి అందున్నటువంటి వాడై ఈ జగమునందు సుఖవంతుడగును. బానే ఉంది, చెప్పారు. ఇంద్రియాల యొక్క ప్రేరణలు ఏవైతే ఉన్నాయో వాటిల్ని కూడా తట్టుకోవాలి అని చెప్పారు. ఎంతసేపు తట్టుకోవాలి? ఎంతసేపు తట్టుకోవాలి వాటిని? ఇంద్రియాల యొక్క ప్రేరణలు ఏవైతే ఉన్నాయో వాటిని నేను ఎంతసేపు తట్టుకోవాలి? 1 రోజా, 2 రోజులా, 10 రోజులా, నెల రోజులా, ఎన్నాళ్ళు? ఆ తర్వాత ఏమైంది? పోనీ ఏమైనా చెప్తారా? ఏమైనా గ్యారంటీ ఇస్తారా? నేను ఇన్ని రోజులు తట్టుకున్న తర్వాత మా ఆయన నన్ను వదిలిపెట్టేస్తుందని ఏమైనా గ్యారంటీ ఇస్తారా? ఏదో ఒకరోజు నేను నిద్ర లేస్తాను, నిద్ర లేచిన వెంటనే నేను యొక్క ఇంద్రియాల యొక్క అర్జు నుంచి పూర్తిగా నేను రిలీవ్ అయిపోతాను. సో ఏవైతే గనక నాకు ఉన్నాయో, కష్టాలు ఏవైతే ఉన్నాయి అవన్నీ కూడా పోతాయా? ఒకే రోజు పోవు. సో ఎంతసేపు వీటిని తట్టుకోవాలి ఇంద్రియాల యొక్క ప్రేరణి అంటే కనుక స్వామి చెప్తున్నారు, అంటిల్ డెత్. ఈ యొక్క జీవిత కాలంలో మరణం వచ్చేదాకా కూడా ఈ యొక్క ఇంద్రియాల యొక్క ప్రేరణలు ఏవైతే ఉన్నాయో వాటిల్ని తట్టుకోవాలి. ఇంద్రియాల యొక్క ప్రేరణని తట్టుకోవాలన్నమాట. సో ఏం చేయాలి? మనము ఈ యొక్క కోపము, అదే కోరిక రెండింటినీ కూడా నియంత్రించుకోవడానికి ప్రయత్నించాలి. అటువంటి వాళ్ళనే ఏమంటారు? యోగి అంటారన్నమాట. సో ఏమవుతుంది? 6 రకాలైనటువంటి మనకి అర్జెస్ ఉంటాయన్నమాట. అంటే ప్రేరణలు మనకి వెనకాల నుంచి బలవంతంగా మనల్ని తోసేస్తూ ఉంటాయి. చెయ్యాలి, చెయ్యాలి, చెయ్యాలి అని చెప్పేసి. ఏమిటి 6 రకాలు అంటే గనక వాచో వేగం. వాచో అంటే గనక మాట, స్పీచ్. మాట్లాడాలి అనేటువంటి కోరిక, అర్జ్ అనిపిస్తుంది, నాకు చెప్పాలి, మాట్లాడాలని. తర్వాత ఏమిటి? క్రోధ. వాచో వేగం. మనస్సు అన్నమాట రెండోది. మనస్సు కూడా మనకి ప్రేరేపిస్తూ ఉంటుంది. అది చెయ్యి, ఇది చెయ్యి. తర్వాత క్రోధ వేగం. క్రోధం అంటే కనుక కోపం. అది కూడా మనకు ఒక అర్జ్ అన్నమాట. మనకు లోపల నుంచి వచ్చేస్తుంది క్రోధం. ఒక్కొక్కసారి కోపం అది ఎలా వస్తుందంటే గనక బద్దలు కొట్టుకొని బయటకు వచ్చేస్తుందన్నమాట. కోపం కట్టలు తెంచుకొని వస్తుందంటారు కదా, అలాగనమాట. అర్జ్ అంటే అంత బలంగా వచ్చేస్తుందన్నమాట. వాచో వేగం, మనస, క్రోధ వేగం. జిహ్వా వేగం. తినాలి అని అనిపించడం ఏదో ఒకటి. సో అది ఏదైనా అవ్వచ్చు. నాన్ ప్రసాదమైన అవ్వచ్చు, స్వీట్ అయినా అవ్వచ్చు, లేకపోతే గనక మాంసమైనా అవ్వచ్చు, బిర్యానీ అయినా అవ్వచ్చు. ఏదైనా సరే తినాలి, తినాలి, తినాలి అని చెప్పి మనకు అనిపించడం. తర్వాత ఏంటి? ఉదరోపస్థ వేగం. కడుపు, దానికి ఆకలి. ఆకలేస్తుంది కదా అందరికి. సో అది వేగం. తర్వాత ఏంటి? జెనిటల్స్. జిహ్వా వేగం, ఉదరోపస్థ వేగం. తర్వాత ఏమిటి? మన యొక్క జననేంద్రియాలు కూడా మనల్ని అర్జ్ అన్నమాట ప్రేరేపిస్తూ ఉంటాయి. ఈ 6 రకాలైనటువంటి వేగాలని ఎవరైతే కనుక తట్టుకొని నిలబడతారో అటువంటి వ్యక్తి ప్రపంచమంతా కూడా శిష్యులని చేసుకోగలరు. నిజమైనటువంటి ధీరుడు. అటువంటి వ్యక్తిని నిజమైనటువంటి ధీరుడు అని చెప్పి అంటారన్నమాట. సో మరి ఎలా వస్తుందండి యొక్క ధీరత్వం? ఎలా వస్తుంది? మీరు చెప్పారు, ఏమైంది? ఇంద్రియ భోగాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా టెంపరరీ అని చెప్పారు, కష్టం అని చెప్పారు, కష్టాల్లో పడిపోతాం. మేము ఎలా తట్టుకోవాలి వీటిని? తట్టుకుని ఎలాగ నిలబడాలి అని అంటే కనుక ఒకటి, మనము కన్విక్షన్ తెచ్చుకోవాలన్నమాట. వినడం ద్వారా మనం కన్విక్షన్ తెచ్చుకోవాలి. ఏమని? ఇప్పుడు విన్నాం కదా మనం, యొక్క భౌతిక సుఖాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా టెంపరరీ అనేటువంటి కనెక్షన్ ఒకటి తెచ్చుకోవాలి. ఒకటి కన్విక్షన్ తెచ్చుకుని మానేయటమే కాదు, ఉన్నతమైనటువంటి సుఖాన్ని కూడా మనము పొందడానికి ప్రయత్నిస్తూ ఉండాలి. కొంచెం కొంచెం దాని టేస్ట్ తెలియాలి మనకి. ఎలా అంటే గనక మనం భక్తి చేస్తూ ఉంటే గనక కృష్ణ చైతన్యంలో మనకి ఆ భక్తి యొక్క ఫలాలు చివరి రోజునే కాదు, చేస్తున్న ప్రతి రోజు కూడా మనకి తెలుస్తాయన్నమాట. ఆ భక్తి చేస్తున్నంత సేపు కూడాను కొంచెం కొంచెంగా మనకు ఆనందం అనేటువంటిది వస్తుంది. ఈ రెండింటిని కూడా ఏం చేయాలి? మనం ఉపయోగించుకుని ఈ యొక్క ఇంద్రియాల యొక్క అర్జ్ ఏదైతే కనుక బలం ఏదైతే ఉందో వాటిని మనం తట్టుకోవడానికి ప్రయత్నించాలి.
ఇంద్రియాల యొక్క అర్జుని ఈ రెండింటిని కూడా వాడుకొని మనం తట్టుకోవడానికి ప్రయత్నించాలి. సో కొంతమంది అంటారనమాట, ఎందుకండి ఇంద్రియాలకు అర్జు తట్టుకోవడం? ఆ పని చేసేస్తే అయిపోతుంది కదా! ఏదో ఒకటి. పాపం చేయాలని అనిపించడమో, తినాలని అనిపించడమో, ఎవరినైనా తిట్టాలని అనిపించడమో, ఏదో ఒకటి చేసేస్తే అయిపోతుంది గదా! ఎందుకు దాన్ని తట్టుకుంటే గనక చాలా రోజులుంటుంది. కష్టపడాలి, స్ట్రెస్ ఫీల్ అవ్వాలి. ఏముంది నేను తట్టుకోకుండా ఆ పని చేసేస్తా. చేసేసిన తర్వాత ఏం చేస్తా నేను ప్రాయశ్చిత్తం చేసేసుకుంటాను. పాపమే అది. తెలుసు నాకు. కానీ తట్టుకోలేకపోతున్నాను కాబట్టి చేసేస్తాను. చేసేసిన తర్వాత నేను ప్రాయశ్చిత్తం చేసేసుకున్నాను. అయిపోతుంది కదా! అంటే గనక దానికి కూడా మనకి శాస్త్రాల్లో చెప్తున్నారనమాట. సో, ఆ యొక్క ప్రాయశ్చిత్తం గురించి వద్దాం మనం. ఒక దొంగ ఉన్నాడనుకోండి. వాడికి దొంగతనం చెయ్యకూడదు అని చెప్పి దొంగకి తెలీదా? తెలుసు వాడికి. నేను దొంగతనం చేస్తే కనక పట్టుబడతాను. నాకు శిక్ష వస్తుందని చెప్పి దొంగకి ఖచ్చితంగా తెలుసు. అందుకే పోలీసొస్తే భయపడతాడు. పోలీసొస్తే భయపడని దొంగ ఎక్కడైనా ఉంటాడా? ఎక్కడా ఉండడు. ఎందుకు పోలీసంటే భయపడుతున్నాడు? నన్ను పట్టుకుంటాడేమో, శిక్ష వేస్తాడేమో, నేను చేసేది తప్పు అని చెప్పి వాడికి తెలుసు కాబట్టి. సో, ఈ యొక్క దొంగకి ఒక దొంగ ఉన్నాడనుకోండి. సో, వాడికేంటంటే గనక దొంగిలించాలి అనేటువంటి కోరిక చాలా బలంగా ఉంది. సో, మొత్తము 3 రకాలైనటువంటి వ్యక్తులుంటారు దొంగల్లో. అంటే గనక కొంతమంది కంట్రోల్ చేసుకోగలుగుతారు. అటువంటి అర్జొచ్చినా సరే వాళ్ళు కంట్రోల్ చేసుకుంటారనమాట. ఇలాగ 3 రకాలైనటువంటి వ్యక్తులు. కొంతమంది చెబితే వింటారనమాట. చెప్పటం మూలంగా వినడమో, లేకపోతే గనక వేరే వాళ్ళకి ఎవరికైనా సరే ఆ విధంగా శిక్ష పడినప్పుడు వినడమో, చూసి తెలుసుకోవడమో, తెలుసుకొని వాళ్ళు అమ్మో! నేను దొంగతనం చేయకూడదు. చేస్తే నాకు శిక్ష పడుతుంది అని చెప్పేసి దొంగతనం చెయ్యాలని అనిపించినా సరే వాడిని కంట్రోల్ చేసుకుంటాడు. వీడెవరు? ఫస్ట్ క్లాస్ తెలివైన వాడనమాట వీడు. రెండవ రకం ఏంటి? తెలివి తక్కువ వాడనమాట. వీడేం జేస్తాడు? చెప్పినా సరే వినడనమాట. చెప్పినా సరే వీడు వినడు. వినకుండా ఏం చేస్తాడు? దొంగతనం చేస్తాడు. చేసిన తర్వాత ఏమవుతుంది? వాడికి శిక్ష పడుతుంది. శిక్ష పడిన తర్వాత అనిపిస్తుంది. అయ్యో! అప్పుడు అందరూ చెప్పారు. దొంగతనం చేస్తే శిక్ష పడుతుందని చెప్పి నేనే అనవసరంగా వినలేదు. చూడు అనవసరంగా నేను శిక్షను అనుభవిస్తున్నానని చెప్పేసి వాడేం చేస్తాడు? ఇంక నెక్స్ట్ టైమ్ ఇంక దొంగతనం చేయడం మానేస్తాడు. ఇక మూడో రకం వ్యక్తి వీడేంటి? మధ్యంగా కొంచెం తెలివితేటలు తక్కువ ఉన్నాయి గానీ బట్ ఓకే. ఎంతో కొంత ఉన్నాయి. ఇంక మూర్ఖుడు ఉంటాడన్నమాట. మూడో కేటగరీ అన్నమాట. వీడు దొంగతనం చేసి శిక్ష అనుభవించినా సరే మళ్ళీ దొంగతనాలు చేస్తాడు. సో, ఇక ప్రాయశ్చిత్తం గురించి 3 రకాలైనటువంటి వ్యక్తులనమాట. కొంతమంది ఏమంటారు? సో, నేను పాపం చేసేస్తాను. పాపం చేసేసిన తర్వాత కొంత పుణ్యం చేసేస్తాను. అప్పుడేమైపోతుంది? పాపము, పుణ్యము క్యాన్సెల్ అయిపోతాయి అని చెప్పి అంటారనమాట. కానీ పాపం, పుణ్యం ఎప్పుడు కూడా క్యాన్సెల్ అవ్వవు. పాపం పాపమే, పుణ్యం పుణ్యమే. కొంతమంది ఏమంటారు? కొన్ని క్రిస్టియన్స్‌లో అన్నమాట. వాళ్ళకి ఉంటాయన్నమాట. వాళ్ళేం చేస్తారు? నువ్వు ఏ పాపం చేసేసినా సరే పర్వాలేదు. ఆదివారం రోజు నువ్వు వెళ్ళిపోయేసి, ఆదివారం వెళ్ళిపోయి నువ్వు నేను పాపం చేశాను అని చెప్పి అంగీకరించేస్తే అయిపోతుంది. నీ పాపాలన్నీ కూడా పోతాయి. కానీ మళ్ళీ వాడేం చేస్తాడు? అయిపోతుంది పాపం పోతుందని చెప్పేసి మళ్ళీ వాడు సోమవారం నుంచి శనివారం దాకా మళ్ళీ పాపాలు చేస్తాడు. సో, ఇటువంటివి ఏవైతే ఉన్నాయో, ఆ విధమైనటువంటి ప్రాయశ్చిత్తాల వలన ఎటువంటి ప్రయోజనము లేదు. దాన్నేమన్నారంటే గనక మన యొక్క శాస్త్రాల్లో ఎలిఫెంట్ బాత్ అన్నారనమాట. సో, ఏనుగు ఏం చేస్తుంది? చక్కగా నదికి వెళ్తుంది. దానికి నదికి వెళ్లి స్నానం చేయడం అంటే చాలా ఇష్టం. చాలా సేపు కొన్ని గంటలది నీళ్ళల్లో ఉంటుంది. ఉండి స్నానం చేస్తుంది మొత్తం. చేసిన తర్వాత ఏం చేస్తుంది? ఒడ్డుకొస్తుంది. వచ్చేటప్పుడు ఏం చేస్తుందంటే గనక, అక్కడ ఒడ్డు దగ్గర కొంచెం బురదగా ఉంటుంది. ఆ బురద నీళ్లు తీసుకొని మళ్ళీ దాని మీద అదేసుకుంటది. ఏమన్నా ఫలితం ఉందా ఆ విధంగా స్నానం చేయటం మూలంగా? ఏమీ లేదు. ఫలితము ఏదీ లేదనమాట. ఆ విధంగా స్నానం చేయడం మూలంగా ఫలితం ఏమీ లేదు. సో, మనం చేసేటువంటి పాప కర్మలని పుణ్య కర్మల ద్వారా మనము కౌంటరాక్ట్ చేయలేము. కాబట్టి ఏం చేయాలి మనము ఈ యొక్క ఏవైతే గనక మనకి పాపం చెయ్యాలి అనేటువంటి అర్జీ ఏదైతే వస్తుందో, దాన్ని మనము ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగా ఈ యొక్క కృష్ణ చైతన్యం ద్వారా, అదే విధంగా
ఈ యొక్క పాపాలు చేయడం మూలంగా నాకు ఇంద్రియ భోగం చేయడం మూలంగా నేను శిక్షల్ని అనుభవిస్తాను. ఇవి నాకు చివరిగా నాకు దుఃఖాన్నే మిగులుస్తుందని తెలుసుకొని మనము ఏం చేయాలి? ఏవైతే గనక అర్జస్ ఏవైతే ఉన్నాయో మనకి ఈ యొక్క ప్రేరణలు ఏవైతే ఉన్నాయో, ఇంద్రియాల ప్రేరణలు ఏవైతే ఉన్నాయో వాటిని తట్టుకోవడానికి మనము ప్రయత్నించాలి. సో, దానికి భక్తి చేస్తూ ఉంటే గనక హృషికేశుడి యొక్క నియంత్రణలో ఇవన్నీ ఉంటాయి కాబట్టి సో, మనం కంట్రోల్ చేసుకోగలం అన్నమాట. లేకపోతే మనంతట మనము కంట్రోల్ చేసుకోలేమన్నమాట. సో, ఇదండి ఈరోజు మనం నేర్చుకున్నది. సో, ఎవరికైనా ఏమైనా ప్రశ్నలుంటే మాత్రం అడగండి. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ఎంత అద్భుతంగా ఉంది ప్రభుజీ క్లాసు. మనకి ఎన్నో ఎన్నో వేల జన్మలు ఎత్తితే గాని మానవ జన్మ లభించదు. ఇటువంటి లభించిన